ట్రైపాడ్ అయితే మనం కార్లో ఫిక్స్ చేయలేము. సో నేను అలా జస్ట్ టిష్యూ పేపర్ పెడతాం కదా, అక్కడ ఫిక్స్ చేశాను. మడగాస్కర్ లో ఉన్న పనసకాయ కఠల్ అంటాం హిందీలో, జాక్ ఫ్రూట్ ఇంగ్లీష్ లో. ఇక్కడైతే అంతనారీలో దొరకదు. కేశిక వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, అడుగుదాం ఎంత పెద్ద పనసకాయ ఉందో చూడండి. పెద్దది. మార్నింగ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి సాటర్డే అండి. మనం అయితే నేనే డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. నిన్న మన షాకీకి చెప్పడం మర్చిపోయాను రమ్మని. అలాగే నాకు గుర్తొచ్చింది సడన్ గా మండే మన కేశిక మన ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి. సో అలాగే మా ఇంట్లోనే ప్లాన్ చేస్తానని అనుకున్నాను, కానీ ఈ ట్రావెలింగ్ అదంతా వల్ల ట్యూస్డే అని అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ గుర్తొచ్చింది, కాదు ట్యూస్డే కాదు మండే, రేపు అన్ని క్లోజ్ ఉంటాయి కదా. సో అలాగే నేను తొందరగా అయితే ఈ ఒక బర్త్డే డెకరేషన్ షాప్ కి వచ్చాను అనమాట. తన కోసం నేను కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, బర్త్డే రిలేటెడ్ ఐటమ్స్. అవి కొనేసి ఇంటికి వెళ్ళిపోదాము. అలాగే తను ఇవాళ వాళ్ళ ఇంటికే పిలిచింది అనమాట డిన్నర్ కి కూడా, ఎందుకంటే మా మేడ్ లేదు కదా. సో మేము అలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. ఉంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మా ఇంటికి రావడం, మన ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలా ఫ్యామిలీ లా ఉంటాం అనమాట. ఉంది కదా ఇవాళ మా ఇంట్లోనే మారిషియన్ బిర్యానీ చేస్తానని చెప్పి ఇన్వైట్ చేశారు. అలాగే అక్కడికి వెళ్తాము. కానీ తనకైతే తెలీదు నేను ఈ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు. ఇంకా వాళ్ళ హస్బెండ్ తో కలిసి, మా హస్బెండ్ తో కలిసి మేము ముగ్గురం ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఈ బ్లాగ్ అయితే మనం స్టార్ట్. సో మనం వెళ్తుంది ఒక డెకార్ షాప్, అంటే బర్త్డే డెకరేషన్ షాప్ ఉంటది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది జస్ట్ మన లాస్ట్ సిటీ పక్కనే ఉంటది. అక్కడికి వెళ్ళి కొన్ని ఎక్కువ అది నార్మల్ గా నా దగ్గర అన్ని ఉన్నాయి. జస్ట్ ఒక క్రౌన్, తర్వాత క్యాండిల్స్ అవన్నీ తీసుకోవాలి. అవి తీసుకొని నిన్న నేను షాపింగ్కి వెళ్ళాను కదా, నిన్న గ్రాసరీ షాపింగ్ చేసినప్పుడు వాటర్ బబుల్ కూడా చేంజ్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. సో అది కూడా వాటర్ బబుల్ కూడా చేంజ్ చేయాలి. సో అదంతా చేసేసి మనం ఇంకా ఇంటికి. మడగాస్కర్ లో ఇవాళ సాటర్డే కదా అండి, మండే నుంచి మొత్తం ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ వెకేషన్. చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు కదా, రేపు అందరు వచ్చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటది, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంది. ఇవాళ సాటర్డే కదా, ఖాళీ ఉంది, అంతగా రష్ అయితే లేదు. ఇంకొకటి వచ్చేసండి, చాలా మంది నేను వీడియో పెట్టినాక నోటిఫికేషన్స్ వెళ్తాయండి, మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే కొంతమంది ఇక్కడ జాబ్స్ ఎలా తెలుస్తాయి, ఇక్కడ జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి అడిగారండి. యాక్చువల్గా అయితే మోస్ట్లీ మంచి కంపెనీస్ లింక్డ్ఇన్లోనే పోస్ట్ చేస్తాయి అన్నమాట. లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళే చెప్తారు కదా, లైక్ నార్మల్ ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఓపెనింగ్స్ ఉంటే చెప్తారనమాట. అలాగే తెలుస్తుంది, అలాగే మనం అప్లై చేసుకోవచ్చు. కానీ సెపరేట్గా మనకి తెలీదు అనమాట ఇండియాలో ఉన్నప్పుడు ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అని. అలాగే ఇక్కడికి వస్తే కెనడా, యూఎస్, యూకే లాగా ఉండదు కదా, ఇది ఒక ఆఫ్రికాలో ఉన్న ఐలాండ్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎక్స్పాట్లో మంచి ఆఫర్ ఉంటే మీ లైఫ్ బాగానే ఉంటుంది, కానీ చిన్న లోకల్ కాంట్రాక్ట్ ఉంటే కొంచెం కష్టమే అవుతుంది. సో అలాగే మీరు ఒకవేళ ఇక్కడికి రావాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇదంతా ఫ్యాక్టర్స్ మీకు మంచి, అంటే ఒక పెద్ద డెవలప్డ్ కంట్రీ అయితే కాదు. సో అలాగే మీకు మంచి కాంట్రాక్ట్ ఉండి, మంచి సాలరీ ఉండి, అన్ని ఫెసిలిటీస్ దొరికేలాగా అదంతా ఉంటేనే మీకు ఈజీ ఉంటుంది అనమాట. అలాగే చాలామంది ఇండియన్స్ డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉన్నారు, సూపర్ మార్కెట్లో కూడా చేస్తున్నారు. అలాగే చాలామంది జ్యువెలరీ షాప్లో చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఉన్న అకామిడేషన్ ఫెసిలిటీ కొంచెం కష్టమే ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఉన్న ఏరియా, తర్వాత ఎలక్ట్రిసిటీ కట్, వాటర్ కట్ అదంతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్, మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా బబుల్స్, ఇండియాలో మనం ఎలా కొంటామో ఇక్కడ కూడా అలాగే, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అలాగే మనం చేంజ్ చేసుకోవచ్చు, అదే సేమ్ బ్రాండ్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ఈ సెక్షన్లో ఇస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో మళ్ళీ ఆ బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట. జస్ట్ మనం ఆ స్లిప్ తీసుకొని జస్ట్ వాటర్కి ఎక్స్ట్రా పే చేయొచ్చు. లేకపోతే నార్మల్గా ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 80,000 RRE వరకు ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. వచ్చేసి NNS Pro అండి. ఇక్కడ మొత్తం బేకరీ రిలేటెడ్, ఇంకా డెకరేషన్, బర్త్డే రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ చాలా మంచి ప్రైస్లో అమ్ముతూ ఉంటారు. సో మనమైతే ఇక్కడికి వెళ్దాం. ఇగో రియా కూడా చాలా క్యూట్ డ్రెస్ వేసుకుంది ఇవాళ, ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకో తెలీదు. మనం వెళ్దాం.
ఇక్కడంతా బలూన్స్ అదంతా అమ్ముతున్నారు. మన దగ్గర ఆల్రెడీ బలూన్ ఉంది. చూద్దాం. నేను ఈ హ్యాపీ బర్త్డే తీసుకుందాము. కేక్ టాపర్. ఐ డోంట్ నో నాన్న, ఐ విల్ హ్యావ్ టు ఆస్క్. ఇదే క్రౌన్ కొందాం అనుకున్నాను. ఇది ఎలా పెట్టాలి? హ్యాపీ బర్త్డే క్రౌన్. ఈ క్రౌన్ కాదు, ఇంకొకటి ఉంటుంది కదా వేసుకోవడానికి. On peut mettre? C'est grand? Ok, merci. Et ça, c'est quoi? C'est bougie? Bougie de table. C'est bougie de table? హ్యాపీయా? కేశిక ఆంటీకి చెప్పొద్దు, ఓకేనా? సీక్రెట్. సీక్రెట్ కేశిక ఆంటీకి చెప్పొద్దు. ఇలా చేయి. సీక్రెట్, ఓకేనా? చెప్పొద్దు నువ్వు నాతో వచ్చి అన్నీ కొన్నామని, ఓకే? సీక్రెట్ ఉంటుందా లేదా? చెప్పేస్తావా? ఐ హోప్ యూ విల్ కీప్ ద సీక్రెట్. యూ విల్ నాట్ టెల్ ఎనీవన్? Look at the camera and tell, I will not tell anyone, mommy. I will not tell anyone. Are you sure? Yes. Okay. Don't tell Auntie Kishika this secret. Be quiet. Be quiet, everybody. Everybody. ఇది ఎక్సైట్మెంట్ వల్ల నాకు తెలిసి పాప చెప్పేస్తుందని అనిపిస్తుంది. ప్రతి 5 minutes డోంట్ క్వైట్, డోంట్ టెల్ ఎవ్రీబడి, డోంట్ టెల్ ఎనీ వన్, బీ క్వైట్, సర్ప్రైజ్ అని అంటుంది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా చెప్తే అర్థమైపోతుందేమో. మనమైతే ఇక్కడ అయిపోయిందండి. మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. బాబుని వదిలేసి వచ్చాం కదా, సో ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము. బీ క్వైట్, ఓకే? ఇప్పుడు మడగాస్కర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఈ మడగాస్కర్ ఐలాండ్ వచ్చేసి అండి వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఐలాండ్. దీని ముందు ఇంకా 3 ఐలాండ్స్ దీనికన్నా పెద్ద ఐలాండ్స్ ఉన్నాయి. అదే ఇక్కడ ఈ ఐలాండ్ యాక్చువల్గా అయితే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ పార్టే. సమ్ 90 million years అగో అది మెల్లిగా ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి దూరంగా అయింది. సో అలాగే ఇది ఆఫ్రికా వరకు వచ్చేసి ఇక్కడ ఉండిపోయిందనమాట. సో అలా ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ ఉండేసరికి ఈ ఐలాండ్ స్పెసిఫిక్ యానిమల్స్, తర్వాత మంచి క్లైమేట్ ఉండేసరికి అన్ని ట్రీస్, ప్లాంట్స్, ఫార్మింగ్స్ అన్నీ గ్రో అయ్యి ఈ ఐలాండ్ ఒక యూనిక్ ఐలాండ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 90% ఇంకా యానిమల్స్ అదంతా ప్రిజర్వ్ ఉన్నాయి అన్నమాట. మనకి దొరికే యానిమల్స్ కూడా లైక్ లెమూరిన్ అని ఒక యానిమల్ ఉంటుంది. అది ఇక్కడే మడగాస్కర్లోనే యూనిక్ యానిమల్ అనమాట. అలాగే చాలా ఫ్రూట్స్, తర్వాత ప్లాంట్స్, ఇక్కడున్న ప్లాంట్స్ మీకు వేరే ప్లేసెస్, కంట్రీస్, ఐలాండ్స్లో దొరకవు. కాకపోతే ఇక్కడున్న పావర్టీ వల్ల ఇదంతగా టూరిస్ట్ ప్లేస్ అవ్వలేదు. నార్మల్గా అయితే దీన్ని డెవలప్ చేసి మనం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేస్తే ఈ ఐలాండ్లో ఉన్న థింగ్స్, యూనిక్ థింగ్స్, తర్వాత ఫ్రూట్స్, యానిమల్స్ ఏ వేరే ఐలాండ్లో కూడా ఉండవు అనే చెప్పొచ్చు. ఇక్కడున్న రెప్టైల్స్, ఇక్కడున్న యానిమల్స్, ఇక్కడున్న మ్యామల్స్ ఎర్త్లో మీకు ఎక్కడా దొరకదు. అంత యునీక్ ఐలాండ్ అన్నమాట మడగాస్కర్. వెళ్ళి మరి మీకు ఒక్కొక్క టౌన్, ఈ ఐలాండ్ ఒక్కొక్క టౌన్ అయితే నేను మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేయిస్తాను. అండి ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో కేశిక వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళాలి. అలాగే ఎందుకు ఈ బర్త్డే ప్లానింగ్ చేస్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. ఎందుకు అంటే
యాక్చువల్గా అయితే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు చాలా 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 హెల్ప్ చేసే వ్యక్తిలో ఒక వ్యక్తి ఈమె కూడా. సో ఎప్పుడైనా ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ లేడీకి హెల్ప్ చేసిన వాళ్ళు ఆ లేడీ ఎప్పుడు మర్చిపోదు. అసలుకి చాలా మంచి నేచర్. సో ఆమెని ఫ్యామిలీ లాగా మేము ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళకి కూడా ఎవరు ఫ్యామిలీ లేరు కదా. సో అలాగే నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. అదే మెయిన్ రీజన్. సో అలాగే నాకు వేరే వాళ్ళని సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టం కూడా. నాకు చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది అనమాట వేరే వాళ్ళకి ఎవరైనా సర్ప్రైజ్ ఇస్తే. చూడండి సత్య ఎలా చూస్తున్నాడు. సత్య సత్య బాబా సత్య బాబా సత్య బాబా సత్య బాబా రే అండి. మనం వచ్చేసాము కేశిక వాళ్ళ ఇంటికి. ఆమె లోపల ఉంది. యాక్చువల్గా అయితే మేము ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం కదా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో ఒక వీడియో చేయిస్తున్నాం అనమాట. సో అలాగే మనము అయితే ఫస్ట్ ఏం చేస్తుంది కేశిక ఎవరో చూద్దాము. ఇగో కేశిక వచ్చేసరి లైక్ అ బాలీవుడ్ మూవీ యాక్ట్రెస్. ఏం చేస్తారు కేశిక? నువ్వేం చేసావు ఇవాళ? చూపించు, అందరికి చూపించు ఏం చేసావు. వా సూపర్ డోనట్స్, ప్రొఫెషనల్ లాగా. పేస్ట్రీ బేకరీ డోనట్స్ కూడా ఫెయిల్. ఈ డోనట్స్ ముందు చూడండి ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో కేశిక. సూపర్ ఉన్నాయి. ఇంకేం చేస్తున్నావు కేశిక? వాట్ ఎల్స్ ఆర్ యూ డూయింగ్? ఇంకేం చేస్తున్నావు? యువర్ ఫేవరెట్ పిజ్జా. పిజ్జా, యమ్మీ పిజ్జా కూడా చేస్తున్నారంట. ఇంకా వాట్ ఎల్స్? వాట్ ఎల్స్? Mauritian biryani. మారిషన్ బిర్యానీ అంట అండి. ఇగో మారిషన్ బిర్యానీ ఇలా ముందే మ్యారినేషన్ చేస్తున్నది. సోయాబీనా ఇది? సోయాబీన్తో మ్యారినేట్ చేసి పెట్టింది కేశిక. ఇప్పుడు అయితే మంచి బిర్యానీ, కొత్తిమీర అన్నీ ఉన్నాయి ఇక్కడ. జింజర్ గార్లిక్ పేస్ట్, యమ్మీ యమ్మీ. ఇవాళ డిన్నర్ మనకి ఇదే ఉంటుంది. లో ఉన్న పనసకాయ కఠల్ అంటాం హిందీలో, జాక్ ఫ్రూట్ ఇంగ్లీష్లో. ఇక్కడైతే అంతనారీలో దొరకదు. కేశిక వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, అడుగుదాం ఎంత పెద్ద పనసకాయ ఉందో చూడండి. పెద్దది. వేర్ డిడ్ యు బై ఇట్ ఫ్రమ్? It's from the road to Andasibe. అందాసిబే అని ఒక టౌన్ అంట అండి. అక్కడ మనకి పనసకాయ దొరుకుతుంది. సో ఇది హాఫ్ కేశిక, హాఫ్ నాకు. కేశిక తెచ్చింది. కట్ చేయాలి కదా అమ్మాయి, ఇక్కడ లోకల్ అమ్మాయి కట్ చేసి ఇస్తుంది. నాకు కట్ చేయడం రాదు, చాలా హార్డ్ ఉంటుంది. కానీ నాకు చాలా ఇష్టం. యు లైక్ ఇట్ ఇన్ మారిషస్ ఆల్సో? So I bought this from the road to Andasibe. And I was just surprised to see this here because in Mauritius we also eat this, and the price was affordable also. And we How grew much did you pay for 5,000 ayari. 5,000 అరియారికి ఇంత పెద్ద పనసకాయ వచ్చిందండి. And we Mauritian, we do curry with this, or sometimes we put in biryani, or sometimes we just do masala curry and we eat with paratha. Manalage. Same, we Indians also we do the same thing. Yummy yummy. This is behind the scenes. ఓకే, దిస్ ఇస్ ఇదే పిజ్జా మన కేశిక చేసింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది మిర్చి కూడా పెట్టాము ఇంట్లో, ఇండియా మిర్చి. చాలా బాగుంది. చీజ్, టొమాటో, మిర్చి, తర్వాత మనం కొంచెం కేచప్ వేసాము క్రస్టీగా. చాలా టేస్టీ ఉంది. ఇగో చూడండి. థ్యాంక్ యూ కేశిక, యమ్మీ. దీని తర్వాత మనం మారిషన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం. సో వెయిట్ చేయండి దానికోసం కూడా. Mojito exclusively prepared for me by Madam Chef Keshika. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కప్లో, అది కూడా టీ కప్లో. సూపర్ సూపర్ సూపర్. కేశిక బర్త్డే అన్నమాట మండే. సో కేశిక, వాట్ ఆర్ యూ ప్లానింగ్ ఫర్ యువర్ బర్త్డే?
అందరూ కామెంట్ లో హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ లో హ్యాపీ బర్త్డే చెప్పేయండి ముందే. కేశిక, వాట్ ఆర్ యూ ప్లానింగ్ ఫర్ యువర్ బర్త్డే దిస్ ఇయర్? ఆర్ యూ ఇన్వైటింగ్ మీ? Of course. Okay, my what- birthday will be incomplete if I don't have Tanushree at my place. Okay, so what are we doing? Tell me. So first of all, I'm so lucky because my birthday is falling on a Monday. So Monday is a very auspicious day for me. It's Shiva Day. So I will wake up by doing prayer, Shiva Abhishek, and then I will start by grooming myself, doing the hair, makeup, and then holding my bouquet, my flower, because I love floral things and all. So everything will be very very flowery, like my floral dress, bouquet, even my birthday cake. But I don't know if there's some surprises. Do we have surprises? I don't know. Your husband should say this. I don't know if there's surprise. Mauritian biryani, exclusive, most delicious Mauritian biryani. వీళ్ళు బిర్యానీని బిర్యానీ అంటారు. వెజ్ బిర్యానీ, సోయాబీన్ లేయరింగ్ చేసి ఇలా మనం చేస్తాం కదా చికెన్ బిర్యానీ, సేమ్ ఇలాగే. You do same after. You do same like this? Yeah, we do the same. But we do with basmati. Is it basmati? Yeah. Basmati? But it's broken. It's like a new one. Basmati 1120, no? 21. No, 1121. It's almost done. You just have to put it for 10 minutes because it's all cooked already. ఇగోండి, ఇది మారిషియన్ బిర్యానీ కేశిక ఇంట్లో టేస్ట్ చేస్తున్నాం. ఇది చికెన్ బిర్యానీ కాదు, సోయాబీన్ బిర్యానీ, కానీ చాలా టేస్టీ ఉంది. కేశిక వెజిటేరియన్, సూపర్ ఉంది మారిషియన్ బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్. కేశిక, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. Subscribe చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, గుడ్ బై. Namaskaram. Like stronger. Why? Start to end it. Start చేయండి. అరే యశిన్, he is very too good. He is able to talk better than